మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేయనుంది. భారత ప్రజాస్వామ్యం గురించి మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు గాను సమన్లు పంపుతున్నట్టుగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పారు. కాగా పార్లమెంటరీ కమిటీ కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్గా దూబే వ్యవహరిస్తున్నారు. ఓ ఫ్యాట్ కాస్ట్లో మాట్లాడిన జుకర్బర్గ్ ప్రపంచంలో పలు దేశాలు కోవిడ్-19 మహమ్మారి సరిగా హ్యాండిల్ చేయలేకపోయాయన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆయా దేశ ప్రభుత్వాలు గుణపాఠం చెప్పాయన్నారు. గత ఏడాది ప్రపంచంలో సుమారుగా 100 కంటే ఎక్కువ దేశాల్లో ఎన్నికలు జరిగాయని, ఆయా దేశ ప్రభుత్వాలు కరోనా-19 సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్లే అధికారంలోని పార్టీలు ఓడిపోయాయన్నారు. ఇండియాలో 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోన్న పార్టీ కూడా ఓడిపోయిందని జుకర్బర్గ్ చెప్పారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, ఇంకా జుకర్బర్గ్ ఏం చెప్పారు? ఇప్పుడు పార్లమెంటరీ ప్యానెల్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? సతీష్, మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. మరి ఈ నేపథ్యంలో భారత పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసేందుకు సమాయత్తమవుతోంది. భారత ప్రజాస్వామ్యం గురించి మార్క్ జుకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆ సమన్లు తీసుకోవడానికి ఆయన సిద్ధం అవ్వాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాగా పార్లమెంటరీ కమిటీ కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహిస్తున్నటువంటి దూబే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది జుకర్బర్గ్ వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడినటువంటి జుకర్బర్గ్ ప్రపంచంలోని పలు దేశాలు కోవిడ్-19 మహమ్మారిని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాయి. అందుకే ఆ దేశ ప్రజలు ఏదైతే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు అంటే గత సంవత్సరం జరిగిన 100 దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ 100 దేశాల్లో ఎన్నికలు జరిగితే అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఓడిపోయాయి అనే విధంగా ఈ వ్యాఖ్యలు జుకర్బర్గ్ వ్యాఖ్యలు ప్రస్ఫుటిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆయా దేశాలే కాకుండా ఇప్పుడు భారత్ కూడా ఈ ప్రస్తుతం అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి అప్పట్లో ఎన్డీఏ అధికారంలో కూడా ఉంది ఏదైతే కరోనా టైంలో. మరి అప్పుడు కూడా ప్రస్తుతం 2024లో ఎన్డీఏ కూడా ఓడిపోయింది ప్రజల దృష్టిలో అనే విధంగా ఆయన మాట అనడం, అది దాన్ని సీరియస్ గా భారత ప్రభుత్వం తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ఆ భారత ప్రభుత్వం సిద్ధమైంది. సోషల్ మీడియాలో కూడా జుకర్బర్గ్ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశం ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా దూబే వ్యాఖ్యలు ఉన్నాయని అందరూ కూడా దీనిపై పెద్ద ఎత్తున గళం విప్పుతున్నటువంటి పరిస్థితి. ఇండియన్ పార్లమెంటుకు, భారతీయ ప్రజలకు మెటా సంస్థ తక్షణమే క్షమాపణలు చెప్పాలని దూబే ఎక్స్ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. బిలియనీర్ మార్క్ జుకర్బర్గ్ వ్యాఖ్యలు తమ నిరాశపరిచిందని కేంద్ర మంత్రి వైష్ణవ్తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు అలాగే కేంద్రంలోని పలువురు పెద్దలు కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జుకర్బర్గ్ గతంలో కూడా పలుమార్లు ఇటువంటి ఏది వివాదాస్పద వ్యాఖ్యలైతేనేమి వివాదాస్పద సందర్భాలను తెరపైకి తెచ్చినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడు తాజాగా చూస్తే భారత్ దీన్ని సునాయాసంగాను చాలా తేలిగ్గాను తీసుకునేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఓవైపు క్షమాపణ అన్నా చెప్పాలి, లేదంటే సమన్లన్నా తీసుకోవడానికి జుకర్బర్గ్ సిద్ధంగా ఉండాలని ఆల్రెడీ ఇప్పుడు ప్రకటనలు అయితే వెల్లడవుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. సతీష్, రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.